సినీ నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు డెహ్రాడూన్లో ఉన్న విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి కాంతి రాణా అధికారులు సస్పెండ్ చేయడంతో ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తనకు న్యాయం కావాలని ఏపీ హోంమంత్రిని నటి జత్వానీ కలిశారు. సినీ నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు డెహ్రాడూన్లో ఉన్న విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి జత్వానీకి సంబంధించి? జత్వానీ కేసు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. పోలీసులు ఒకంత దూకుడైతే పెంచినట్లయితే మనం చూస్తాను. ఈ రోజు ఏదైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ ని ఈ రోజు అయితే మొట్టమొదటగా అరెస్ట్ అయితే చేశారు. డెహ్రాడూన్ లో తను అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే ఇప్పటికే ధృవీకరించారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధానమైనటువంటి హీరోల్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ గత కొంతకాలంగా అయితే తప్పించుకుంటున్నట్లు మనం చూస్తాను. ఇప్పటికే దాదాపుగా ఒక 5 పోలీస్ ఆఫీసర్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సస్పెండ్ అయితే చేసింది. ఒక సిఐతో పాటు మరొక 3 ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మరొక ఎస్ఐని, ఈ 5గురిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం అయితే మనం చూస్తానే ఉన్నాం. దీంతో పాటు ఏదైతే ఇప్పటికే కాంతి రాణా టాటా విజయవాడ సిపి, గతంలో సిపిగా పనిచేసినటువంటి కాంతి రాణా టాటా ఇప్పటికే హైకోర్టును అయితే ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం అయితే కోర్టు ముందు రాబోతున్నట్లయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే జత్వానీ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితని కలిసి తనకు త్వరగా ఏదైతే తప్పుడు కేసు పెట్టినట్టు విద్యాసాగర్ పైన యాక్షన్ తీసుకోవాలి, నా పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా వాటన్నిటిని తొలగించాలి, అవన్నీ తప్పుడు కేసులు అని చెప్పేసి కూడా హోమ్ మినిస్టర్ కోరటం అయితే చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ కేసులో అయితే పోలీసులు వచ్చి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఇంకా ఎవరిపైన ఎవరు చేస్తారనే విషయం అయితే ఈ విద్యాసాగర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ప్రధానంగా ఆధారపడినట్లు మనకి ప్రధానంగా తెలుసు. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. పార్టీ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు